ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ జనరల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్కి అప్డేట్స్ వస్తున్నప్పటికీ మీ యొక్క మొబైల్ని మీరు అప్డేట్ చేయడం లేదా, అయితే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టనమాట. ఈ అప్డేట్స్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటాయంటే, నార్మల్గా మన యొక్క మొబైల్ హ్యాంగింగ్ ఇష్యూస్ ఉన్నా, లేదనుకుంటే లైక్ దిస్ ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా సరే ఈజీగా మనము మన యొక్క మొబైల్ ఫోన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అనమాట. లైక్ దిస్ మీ యొక్క బ్యాటరీ ఇష్యూస్ కావచ్చు, లేదనుకుంటే ప్రతి ఒక్కటి లైక్ దిస్ మీరు కంపెనీ నుంచి ఏ విధంగా మొబైల్ని తీసుకొస్తారో అదే రేంజ్లో మీ యొక్క మొబైల్ యాస్టిస్గా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇలాంటి ల్యాగింగ్ ఇష్యూ కావచ్చు, హ్యాంగింగ్ ఇష్యూ కావచ్చు, ఏమున్నా పర్లేదు అనమాట. డైరెక్ట్ మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్ని సెక్యూరిటీ ప్యాచ్తో మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని నేను ముందే చెప్పాను. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ని మీరు అప్డేట్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ డివైస్ లేదనుకుంటే అబౌట్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. దీంట్లోకి వెళ్తే మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా నాకు డౌన్లోడ్ అయితే ఆటోమేటిక్గా కావడం జరిగిందనమాట. అలాంటప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి మూడు స్టెప్లో మనము ఇక్కడ నుంచి మన యొక్క మొబైల్ని మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి సింపుల్గా నాకు అది డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట ఫైల్. అలాంటప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మనం డౌన్లోడ్ అయితే చేసుకున్నాం కదా, అలాంటప్పుడు మన యొక్క డేటా ఏమైనా లాస్ అవుతామా అని. మీరు 0% ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎలాంటి ఫైల్స్ కూడా మీరు లాస్ అయితే కావడం జరగదు. కాకపోతే ఒక న్యూ వర్షన్ని మీ యొక్క మొబైల్లో యాడ్ చేసుకోవడం అనమాట. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కంపల్సరీగా ఇలా అప్డేట్ వచ్చినప్పుడు కంపల్సరీగా చాలా ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా నేను రీస్టార్ట్ నాకు డిస్కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ప్రాసెసింగ్ ఉన్నా టోటల్గా తీసుకుంటుంది. ఆ సమయంలో మీరు ఎలాంటి పవర్ బటన్స్ కావచ్చు, వాల్యూమ్ బటన్స్ కావచ్చు, ఎలాంటివి కూడా మీరు ప్రెస్ అనేది చేయొద్దు. అలా ప్రెస్ చేసినట్లయితే ఏమవుతుందంటే మన యొక్క సాఫ్ట్వేర్ టోటల్గా క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి రీస్టార్ట్ అయ్యే టైంలో మాత్రం మీరు ఏ బటన్ని కూడా టచ్ అయితే చేయొద్దు అనమాట. లేదనుకుంటే నేను చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ క్రాష్ అవుతుంది. దాని తర్వాత మీరు మళ్ళీ వేరొక ప్రాబ్లంలో పడతారన్నమాట. అందు గురించే మీ యొక్క మొబైల్ని మీరు అప్ టు డేట్ ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. దెరాఫ్టర్ మనకు ఒక 3 to 5 minutes మోర్ దెన్ టైం తీసుకుంటుంది అనమాట. దెరాఫ్టర్ ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ లుక్కే మారిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆన్ అయితే కావడం జరుగుతుంది మొబైల్. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా మనకు ఇంటర్ఫేస్ ఏదైనా మాడిఫికేషన్ వస్తే టోటల్గా మారిపోతూ ఉంటుందన్నమాట. ఇలా అప్ టు డేట్ మీ యొక్క మొబైల్ని ఎప్పటికప్పుడు మీరు ఉంచుకుంటే మీ యొక్క బ్యాటరీ డ్రైయింగ్ ఇష్యూ కావచ్చు, మొబైల్ హ్యాంగింగ్ ఇష్యూ కావచ్చు, ల్యాగ్ ఇష్యూ కావచ్చు, హీటింగ్ ఇష్యూ కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఆటోమేటిక్గా తొలగిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ నుంచి. డ్రాఫ్టర్ మనకు కొంచెం సెటప్ అవ్వడానికి ఇంకొక 2 to 3 seconds టైం అయితే పడుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు మ్యాక్సిమం టోటల్గా మన యొక్క మొబైల్లో 0% మనం డాటా అయితే ఇక్కడ నుంచి ఏమి లాస్ అయితే కావడం జరగదు. కాకపోతే టోటల్గా మన యొక్క మొబైల్ అప్ టు డేట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూసుకో సింపుల్గా మనకు ఫినిషింగ్ టచ్ అప్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందని ముందే చెప్పాను. దాని తర్వాత మనకి దీంట్లో ఏమేమి అప్డేట్ కావడం జరిగింది, దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటాయి అనేది టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని ఆప్షన్సే మారిపోవడం జరిగాయి అనమాట. ఇలా ఆటోమేటిక్గా సెక్యూరిటీ ప్యాచ్ ఉన్న ఏమున్నా ఆటోమేటిక్గా అప్డేట్ కావడం జరుగుతుంది. పైగా మీ యొక్క మొబైల్కి 0% ఇష్యూస్ అయితే కావడం జరగదు. లైక్ దిస్ మీరు పేమెంట్ చేసినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి క్లియర్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ని మీరు అప్ టు డేట్ ఉంచుకొని మీ యొక్క సెక్యూరిటీ ప్యాచ్ కావచ్చు, మొబైల్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాటిని క్లియర్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.